కొనలానా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు గుంటూరు నుంచి రైలుకి ప్రత్యేక రైలు శశికుమార్ గారు శివశంకర్ గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క ప్రస్థానం రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది.
ఏ విధంగా అక్కడ రామ మందిరం ఉండేది, ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఎందరో, అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇవాల్టి కాల కాదు, మొదటి నుండి కూడా మన లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి. అదేవిధంగా అద్వానీ గారు కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణం గురించి వారి అనేక పర్యాయాలు వారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడ మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది. అయోధ్య రామ మందిర నిర్మాణం చేయటం, వారి చేతుల మీదుగా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు, ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుంది అనేటువంటి విషయం. కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలని ఆ రాముల వారికి ప్రార్థిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఈ రామ జన్మభూమి ఏదైతే, ఈ అయోధ్య ఏదైతే ఉన్నదో, అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర 500 సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ. ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయోధ్యలో పేరు పెరిన ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక వన్మాన్ నరేంద్ర గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఇక్కడికి ఈ ప్రత్యేక రైలు ఏదైతే ఉందో ఆస్థా ట్రైన్, ఇది మొట్టమొదటి ట్రైన్ మన ఆంధ్ర రాష్ట్రం నుండి అయోధ్యకు వెళ్ళడానికి. ఆ ట్రైన్కి జెండా ఊపడానికి వచ్చాను అని చెప్పి వారు చెప్పారు.